అందరికీ నమస్తే. వెల్కమ్ టు యమీ టెక్ ట్రెండ్స్. ఈరోజు అయితే ఒక ఇంపార్టెంట్ మంచి కంటెంట్తోనైతే మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు ఏంటంటే బింగ్ ఏఐ, ఇది మనకు గూగుల్ సర్చ్ ఇమేజెస్ జనరేషన్ చేస్తుంది. మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి బింగ్ చాట్ ఏఐ అనేటువంటి టూల్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. సో చూడండి, నేనైతే మార్కింగ్ చేసిన బింగ్ చాట్ ఏఐ, ఇది చాట్ జీపీటీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అయితే మనము దీన్ని యూజ్ చేయాలన్నమాట. సో దీంట్లో ఏంటంటే చాట్ విత్ ఏఐ అండ్ GPT-4 ఈ యాప్ ఏంటంటే యాక్చువల్గా మనం చాట్ జీపీటీలోకి వెళ్తే దాన్ని మనము ప్రీమియం అమౌంట్ కట్టి అదంతా చేస్తేనే మనము యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళు తీసుకొచ్చిన బింగ్ ఏఐ ద్వారా అయితే మనము ఎలాంటి మన మనీ పే చేయాల్సినటువంటి అవసరం లేకుండా ఫ్రీగా మనం చేసుకోవచ్చు. అది కూడా 4.0 వర్షన్. సో ఇది అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట. ఇదైతే మనం ఇన్స్టాలేషన్ చేస్తున్నాము. 10 మిలియన్ పీపుల్ అయితే ఇది ఇప్పటివరకు దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. చూడండి, వెల్కమ్ చెప్తుంది. తర్వాత గెట్ స్టార్టెడ్ అనాలి. అదిన తర్వాత గెట్ స్టార్టెడ్ అన్న తర్వాత మనకి ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఇలా చూడండి వాల్ పేపర్స్ ఎలా వస్తున్నాయో. పైన మనకి లెన్స్ ఓపెన్ అవుతుంది. తర్వాత ఆడియో మెసేజ్ కూడా మనకు ఓపెన్ అవుతుంది. ఇలా మీకు ఓపెన్ అయిన తర్వాత కింద మనము సైన్ ఇన్ అవ్వాలి. యాక్చువల్గా సైన్ ఇన్ అవ్వాలి. మీకు అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి, లేదంటే ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. నేనైతే సైన్ ఇన్ అవుతున్నా. మాకు ఇప్పటివరకు అకౌంట్ లేదు కాబట్టి నేను సైన్ ఇన్ అవుతున్నాను. సైన్ అప్ అయ్యి నేను గూగుల్ అకౌంట్ ద్వారా నేను అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఇక్కడ మీరు కింద చూస్తే హోమ్ పేజ్ అవన్నీ ఉన్నాయి కదా, మనం యాక్సెస్ అడుగుతుంది అనమాట. యాక్సెస్ ఇచ్చేసాము. ఇచ్చిన తర్వాత మనకి 3 రకాల చాట్ కన్వర్జేషన్ అడుగుతుంది. మీకు ఏ స్టైల్లో కావాలని, మోర్ క్రియేటివా, మోర్ బ్యాలెన్స్డా, మోర్ ప్రిసైజా అని అడుగుతుంది. సో దాన్ని మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. So this is Bing. I use AI to help you find answers, summarize information from the web. సో ఇది ఏంటంటే యాక్చువల్గా మనకి గూగుల్ సర్చ్ చేస్తేనేమో లాట్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి కదా, అలా కాకుండా దీని యూసేజ్ ఏంటంటే చాట్ జీపీటీకి ఉన్న దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది November 2021 వరకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కానీ ఇది బింగ్ అయితే లేటెస్ట్ లైవ్ ఇన్ఫర్మేషన్తో సహా మనకి ఇచ్చేస్తుంది అనమాట. సో చూద్దాము ఒకసారి. అయితే నేను మోర్ ప్రిసైజ్ ఆప్షన్ తీసుకొని అయితే ట్రై చేస్తున్నా. రైట్ ఏ లీవ్ లెటర్ టు బాస్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అని అయితే ఇచ్చేద్దాము. మీరు ఎలాంటి అడిగినా ఇస్తుందండి. ఇమేజెస్ నుంచి కన్వర్ట్ చేసుకోవచ్చు, మెయిల్స్ రాసుకోవచ్చు, కంటెంట్ రైటింగ్ రాసుకోవచ్చు. అసలు ఇది లేదు అనడానికి లేకుండా చూడండి ఎంత బాగా ఇచ్చిందో. ఐఎమ్ రైటింగ్ టు అనే ఒక ఫార్మాట్ మనకు శాంపిల్ లెటర్ అయితే ఇచ్చిందనమాట. సో దాన్ని బట్టి మీరు ప్రశాంతంగా లీవ్ లెటర్ రాసుకోవచ్చు. ఎనీ లెటర్, నాట్ ఓన్లీ లీవ్ లెటర్, ఎనీ లెటర్. మనకి కింద చూడండి, దీని స్పెషాలిటీ ఏంటంటే కింద ఎక్కడి నుంచి అది ఏ వెబ్సైట్ నుంచి తీసుకున్నది అనేది కూడా మనకి ఇస్తుంది అనమాట. దాని స్పెషాలిటీ అది. ఇలా మనం ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది అనేది. సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అయితే మనము ట్రై చేద్దాము. ఒక క్వశ్చన్ తీసుకుందాము. ఏం తీసుకుందాము? ఈ మధ్యలో వీళ్ళు కోపైలట్ కూడా ఇంట్రడ్యూస్ చేశారండి. సో అది తర్వాత మాట్లాడుకుందాము. రైట్ ఈమెయిల్ టు HR ఫర్ ఏ జాబ్ అనేది ఇస్తున్నాను. కొంతమందికి మెయిల్ రాయటం కూడా రాదు కదా. సో ఈ ఆఫీస్లో చేసే వాళ్ళకైనా, స్టూడెంట్స్కైనా, అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళకైనా ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈమెయిల్స్ కూడా పర్ఫెక్ట్గా చాలా బాగా మనకు రాసిస్తుంది. సో మనకి ఇలా శాంపిల్స్ ఎక్కడెక్కడి నుంచి డేటా కలెక్ట్ చేసింది. మనకి ఇంకొకటి ఏంటంటే ఫాలోడ్ క్వశ్చన్స్ కూడా అదే ఇస్తుంది అనమాట. మనం ఒక ఇన్ఫర్మేషన్ అడిగిన తర్వాత నెక్స్ట్ మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారో కూడా ఇస్తుంది. చూడండి, ఇదంతా లైవ్కి సంబంధించిన డేటా కూడా మనకు ఇచ్చేస్తుంది అనమాట ఈ బింగ్ ఏఐ అనే యాప్ టూల్. సో దీనైతే నేను యాక్చువల్గా మొబైల్లో ఇన్స్టాలేషన్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకటైతే అడుగుదాము, ఒక క్వశ్చన్ అడుగుదాము. వాట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ బింగ్ ఏఐ అనేది ఇద్దాం. చూద్దాం ఏమని ఇస్తుందో. బింగ్ ఏఐ అని చేస్తున్నా. ఇస్తే అక్కడ చూడండి క్రియేట్ అవుతుందన్నమాట. బింగ్ ఏ ఈజ్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బోట్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ GPT-4 టెక్నాలజీ. మనం అందులో 3.5 టెక్నాలజీ వాడుకోవచ్చు. దీంట్లో మాత్రం 4
అప్లికేషన్ సాఫ్ట్వేర్ కూడా మనం వాడుకోవచ్చు అనమాట. సర్చ్ ఇంజిన్ లాగా పనిచేస్తుంది. తర్వాత ఇదంతా కూడా ఇస్తూ కింద మనకు వెబ్సైట్స్ కూడా ఇస్తుంది. 1 to 30 క్వశ్చన్స్ అడగవచ్చు మనం ఒక క్వశ్చన్కి సంబంధించి. కింద చూడండి, హౌ డస్ బింగ్ ఏఐ కంప్యూట్స్ టు అదర్ చాట్ బోర్డ్స్ అని చెప్పేసి కూడా, అంటే మనకు ఫాలోడ్ క్వశ్చన్స్, మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ డెప్త్గా కావాలనుకున్నప్పుడు కింద ఫాలోడ్ క్వశ్చన్స్ కూడా మనము నేర్చుకోవచ్చు అనమాట. ఇదైతే బెస్ట్ యూజ్ అనమాట మనకి. సో మీకు చూడండి, అక్కడ వెబ్సైట్స్ కూడా మనకి ఇక్కడ పైన వచ్చింది కదా, 5 వెబ్సైట్స్ చెప్పింది. ఇక్కడ ఫాలోడ్ క్వశ్చన్స్ కూడా చూడండి. ఇలా మనం ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా కూడా పర్ఫెక్ట్గా మనకు ప్రశాంతంగా ఇచ్చేస్తుంది అనమాట. మనకి దేనికోసం ఆలోచించాల్సిన అవసరం లేకుండా. సో హౌ డస్ బింగ్ ఏఐ కంపేర్ టు అదర్ అని అడుగుతున్నాను. అదర్ యాప్స్ అని అడిగితే ఈ చాట్ బోర్డ్ ఎలా అవైలబుల్ ఉంది, మనకి ఎలాంటి సర్వీస్ ఇస్తుంది, లాజికల్ క్వశ్చన్స్ అయినా, మ్యాథమెటిక్స్ అయినా, ఎలాంటిదైనా, తర్వాత క్వశ్చన్స్, మ్యాథ్స్, కోడింగ్ ప్రాబ్లమ్స్, అక్యురేట్ ChatGPT ఈజ్ ద మోస్ట్ యాక్సెస్. చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇచ్చేస్తుంది. సో మీరు అలా ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా కూడా మనకి ఇది ఇచ్చేస్తుంది అనమాట. సో ఇది ఎంత యూజ్ కదా స్టూడెంట్స్కి, టీచర్స్కి, ఆఫీసర్స్ అయితే చాలా యూజ్ అవుతుంది. సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ చెప్పేది నేను చెప్తున్నా. నన్ను సపోర్ట్, ఈ వాల్యుబుల్ కంటెంట్ మీకు ఇచ్చిన కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేస్తారనుకుంటా. లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే వేరే వాళ్ళకి కూడా రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. సో నేను మళ్ళీ ఫాలోడ్ క్వశ్చన్స్ అడిగిన అనమాట. ఈ గూగుల్కి ఉన్న దీనికి డిఫరెన్స్ ఏంది అని చెప్పేసి, అదేమో వెబ్ నుంచి, ఇదేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వెబ్సైట్స్ నుంచి కూడా క్యాప్చర్ చేస్తుంది. ఇమేజెస్ ద్వారా కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, దాని స్పెషాలిటీ అనమాట. సో అలా మనకి ఇది డిఫరెన్సెస్ కూడా మనము చూసుకోవచ్చు అనమాట. గూగుల్ అసిస్టెంట్స్ అనేది వర్చువల్ అసిస్టెంట్స్ డెవలప్డ్ బై గూగుల్. కానీ అది మొబైల్లో ఉంటుంది, దీంట్లో ఉంటుంది. అదే మనకు ChatGPT ఇది బింగ్ ఏఐ అయితే మాత్రం డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి ఇస్తుంది. 30 క్వశ్చన్స్ అడగడానికి ఉంటుంది. మనకి ఏది పర్ఫెక్ట్గా సూటబుల్ అనిపిస్తే అది మనము తీసేసుకోవచ్చు అనమాట. కంప్లీట్ కంటెంట్ అయితే మనకి ఇచ్చేసేసారు. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. వాట్ ఈస్ ద మోస్ట్ 10 ప్లేసెస్ అందామా, లేదంటే వాట్ ఈస్ ద మోస్ట్ సమ్ పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్స్ ఇన్ ఇండియా అని అయితే ఇచ్చేసాను. ఇలా మనం ప్రాంప్ట్ ఎంత బాగా ఇస్తే మనకు ఆన్సర్ కూడా అంత బాగా వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని మనం ప్రాంప్ట్ అంటాం. ప్రాంప్ట్ అనేది సో చూడండి, ఆగ్రా ఇచ్చింది, వారణాసి ఇచ్చింది, ముంబై, లడాఖ్, కోల్కత్తా, జైసల్మేర్, కేరళ, బోధ్గయ, ఇలా ఇస్తూ కింద చూడండి దాని లొకేషన్స్, వెబ్సైట్స్ ఇచ్చింది. ఎట్ ది సేమ్ టైం ఎక్కడ నుంచి ఇన్ని కూడా మీరు దాన్ని క్లిక్ చేసి అక్కడ కూడా వెళ్ళి మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు. మ్యాప్స్ ద్వారా ఇచ్చింది. తర్వాత కింద చూడండి ఇమేజెస్తో కూడా ఇచ్చింది అనమాట. రేటింగ్స్ కూడా చూసుకోవచ్చు పర్ఫెక్ట్గా. దాన్ని మళ్ళీ మనం క్లిక్ చేస్తే మనకి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కూడా మనం గ్యాదర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దీని ఇమేజెస్ నుంచి అడగచ్చు, తర్వాత వాయిస్ మెసేజ్ ద్వారా కూడా అడగచ్చు అనమాట. ఒకసారి అయితే చూద్దాము. జీరా రైస్ రెసిపీ ఒక్కసారి ఇవ్వమని చెప్పేసి ఎట్లా చేయాలనో చెప్పు అని. సో నేనైతే ఇచ్చిన చూడండి, జీరా రైస్ రెసిపీ అని అయితే ఇచ్చితే ఏమంటుంది, సర్చింగ్ ఫర్ జీరా రైస్ రెసిపీ అని చెప్పేసి, పాపులర్ ఇండియన్ డిష్ దట్ ఈజ్ మేడ్ బై కుకింగ్ రైస్ విత్ క్యూమిన్ సీడ్స్ అని చెప్పేసి, ఇంగ్రీడియంట్స్ ఏం కావాలా, ఇన్స్ట్రక్షన్స్ ఏం ముందు చేయాలా, ఎట్లా చేయాలా, బాయిల్ వాటర్లో బాస్మతి రైస్ ఎలా నానబెట్టుకోవాలి, ఇట్లా అని దాని ప్రాసెస్ అంతా అయితే మనకి ఇచ్చేసింది. చూడండి మళ్ళీ ఎక్కడి నుంచి గ్యాదర్ చేసిన అనే వెబ్సైట్స్ ఇచ్చింది. అండ్ అలాగే మనకి ఇంకా 30 క్వశ్చన్స్ అయితే మనం అడగవచ్చు అనమాట. అండ్ అలాగే కింద మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం మనం ఫాలోడ్ క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. ఎంత బాగుంది కదా. సో ఒకసారి వాయిస్ మెసేజ్తో ట్రై చేద్దాము, ఆడియోతో చూద్దాము. నేను ఒకసారి అయితే ఆడియో ఇచ్చేస్తున్నాను. యాక్సెస్ అడుగుతుంది, రికార్డ్ ఆడియో అని చెప్పేసి. చూద్దాం. బటర్ఫ్లై అయితే ఒక బటర్ఫ్లై ఇమేజ్ అయితే నాకు జనరేట్ చేయవా అని అడిగిన. సో బటర్ఫ్లై అయితే జనరేట్ చేస్తుంది. చూడండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అండ్ అలాగే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు బ్యూటిఫుల్గా అయితే లోడింగ్ అయిన తర్వాత నేను ఏమన్నా అంటే కొన్ని ఫ్లవర్స్తో కావాలి నాకు అని అడిగా. కెన్ యూ యాడ్ సమ్ ఫ్లవర్స్ టు
ద పిక్చర్ అని అడిగిన. సో ఆ బటర్ఫ్లైతో పాటు పిక్చర్స్ అడిగితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఎంత వండర్ఫుల్గా ఇచ్చింది కదా. అసలు నాకైతే మస్తు నచ్చింది ఇట్లాంటి ఫీచర్ అయితే. ఇమేజెస్ మీద మనకి ఎలాంటి మళ్ళీ మనం దాన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు ఆ ఇమేజెస్ని. సో లైవ్ న్యూస్ కూడా ఇస్తుంది అనమాట. న్యూస్ తర్వాత ట్యాబ్స్ తర్వాత యాప్స్ ఇట్లా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇచ్చేస్తుంది. వాయిస్ అంటే కొంతమందికి వాయిస్ మెసేజ్ ద్వారా కూడా మనము దాన్ని గ్యాదర్ చేసుకోవచ్చు అనమాట. చూడండి దీనిలో ఎన్ని టూల్స్ ఉన్నాయి, ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో, గేమ్స్ ఉన్నాయి, న్యూస్, ట్రెండింగ్, ఇమేజెస్, వెదర్, మ్యాథమెటిక్స్, నియర్ బై, ట్రాన్స్లేట్, వన్ డ్రైవ్, షాపింగ్ కూడా. షాపింగ్ మనం క్లిక్ చేస్తే ట్రెండింగ్ ప్రోడక్ట్స్ ఫర్ యూ, పాపులర్ కేటగిరీస్ ఏమేమి ఉన్నాయి, షాంపూస్, డ్రెస్సెస్, ఫ్యాషన్, స్పోర్ట్స్, ఇలా అంటే మనకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ సూపర్ మార్కెట్ లెక్క అన్నట్టు అన్ని రకాల ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడనే దొరుకుతుంది. సో ఇందులో ఎక్స్ప్లోర్ ఐడియాస్ అని చెప్పేసి చూడండి, అందులో ఎగ్జిస్టింగ్ ఇమేజెస్ అయితే ఎంత క్లారిటీ ఉన్నాయంటే అంత క్లారిటీ ఉన్నాయి. కనిపిస్తుంది కదా, నేను చెప్పుడు కాదు, నేనేం గొప్పలు చెప్తలేను, జస్ట్ చూడుండ్రి మీకు ఎంత క్లారిటీ కనిపిస్తుందో. ఇందులో ఒక ఇమేజ్ అయితే తీసుకున్నా, దీన్ని టెక్స్ట్ ఫుల్ స్క్రీన్ అన్న, దీన్ని మనం డౌన్లోడ్ చేసుకొని మంచిగా వాడుకోవచ్చు, షేర్ కూడా చేసుకోవచ్చు. తర్వాత అంటే బింగ్ ఇమేజెస్ కూడా జనరేట్ చేస్తుంది అన్నట్టు, దీని నుంచి వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. అసలు ఎంత వర్త్ఫుల్ ఉందంటే, కాకపోతే మీకు మైక్రోసాఫ్ట్ అకౌంట్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. చూడండి దీనిలో వాల్పేపర్స్ అయితే చూడండి, బింగ్ వాల్పేపర్స్ ఎట్లున్నాయో, రోజ్ ఫ్లవర్స్, తర్వాత డైజీ ఫ్లవర్స్, చూడండి డైజీ ఫ్లవర్స్, ఎంత బ్యూటిఫుల్గా సాకూరా ఫ్లవర్స్, తర్వాత సన్ఫ్లవర్ ఉంది. నెక్స్ట్ ఇదంతా ఇది సన్ఫ్లవర్ అయితే చూద్దాం. ఇక్కడ చూడండి ఎంత అంటే మనం గ్రేడియంట్లో కావాలా, యానిమల్స్ కావాలా, తర్వాత రెడ్ కలర్గా ఎలాంటి మీరు కలర్ అయినా దీని ఇమేజెస్ జనరేట్ చేసుకోవడంతో పాటు దాన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అసలు ఇక ఎట్లా కావాలంటే అట్లా ఒకసారి స్కాన్ చేసి చూద్దాము. నేను గూగుల్ లెన్స్ అయితే ఓపెన్ చేసి ఒక బుక్ తీసి దాని ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతా అని చూస్తున్నా. ఒక ఆబ్జెక్ట్ మీద అయితే మనం చేయాలన్నమాట, ఫోకస్ చేయాలి. దీన్ని స్కాన్ చేద్దాము. స్కాన్ చేస్తే చూడండి దానికి రిలేటెడ్ అన్నీ కూడా ఇమేజెస్ వచ్చేసినాయి. నాకు అది చిత్రం అనిపించింది. చూడండి కింద ఎన్ని రకాల ఇమేజెస్, దానికి రిలేటెడ్ ఇమేజెస్ అయితే వచ్చేసినాయి. సో మనం దాన్ని బట్టి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మనము గెట్ ఆన్ అవ్వచ్చు అనమాట. హోమ్, న్యూస్, చాట్, ట్యాబ్స్, యాప్స్, ఇట్లా ఎన్నో రకాలు ఉన్నాయి. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో